పెద్దపులి పేరు వింటేనే వణుకు పుడుతుంది. ఇటీవలి కాలంలో పలుచోట్ల పెద్దపులి సంచారం వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయినా పెద్దపులి దాడి నుంచి భర్తను రక్షించుకుంది ఓ గిరిజన మహిళ. శివంగిల పెద్దపులితో యుద్ధం చేసి నాటి సావిత్రిని గుర్తు చేసింది. ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి స్వారీని ప్రతిఘటించిన వీరనారి సాహసాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు అందరూ. ఆసిఫాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచారం అందరినీ భయపెడుతోంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ ప్రాంతంలోకి వచ్చిన పెద్దపులి మనుషులపై దాడి చేసింది. పొలంలో పత్తి ఏరేందుకు వెళ్తున్న రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే పొలం పనికి వెళ్లిన సురేష్ అనే వ్యక్తిపై ఒక్కసారిగా పెద్దపులి విరుచుకుపడింది. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామానికి చెందిన రైతు సురేష్ భార్య సుజాతతో కలిసి పొలం పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పొలంలో తన ఎడ్లను కట్టేసి వస్తుండగా సురేష్ పై ఒక్కసారిగా పెద్దపులి దాడి చేసింది. సురేష్ పై తన పంజా విసిరి మెడని నోటితో పట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేసింది. కాపాడాలంటూ అరుస్తుండటంతో పొలంలో పనిచేస్తున్న సురేష్ భార్య సుజాత పరిగెత్తుకుని వచ్చింది. అప్పటికే సురేష్ మెడ పులి నోట్లో ఉంది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన సుజాత వెంటనే ప్రాణ సైతం లెక్క చేయకుండా భర్త కోసం పెద్ద పులిపై యుద్ధానికి దిగింది. చేతికి అందిన రాళ్లు కర్రలతో పులిపై దాడి చేస్తూ గట్టిగా కేకలు వేసింది. వచ్చిండు కసలం బండి పట్టుకొని వచ్చిండు. కసలం బండి ఇడిసబెట్టి ఎద్దులను కడదామని వెళ్ళిండు. కట్టి నాకు సైడ్ వచ్చేటప్పుడు ఒకేసారి మీద వచ్చి పడ్డది. అయితే ఆయన అరవడం వల్ల నేను వెళ్ళిన పందులేమో అనుకున్నా. అయితే బాగా అరిన వల్ల నేను వెళ్ళిన అయితే అది మీద పట్టి ఉండే. ఇక నాకు బతికి దాని మీద ఇది లేకుండే. ఇక చేస్తే చావని బతికితే బతకదనని వెళ్ళిపోయి ఇట్లా అరిచిన బాగా అరిచి ఇట్లా బండలు ఇసుక ఇట్లా ఇసిరిన వల్ల అది వెళ్ళిపోయింది. సుజాత చేసిన ప్రయత్నంతో సురేష్ ని అక్కడే వదిలేసి పారిపోయింది పెద్దపులి. తీవ్రంగా గాయపడ్డ సురేష్ ని ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటి దగ్గర ఉంటున్నాడు సురేష్. తన భార్య చేసిన సాహసం ప్రాణాల్ని కాపాడిందని, తనకి పునర్జన్మ ఇచ్చిందంటున్నారు సురేష్. ఎట్లకు అది వాసనతో అది అనిపించింది అనుకుంటా. నాకే వచ్చిన ఎడ్లు ఎందుకు వచ్చినాయి లేదురా ఇక్కడ పందులు ఉన్నాయని మా వాడికి చెప్పిన. నేను మొత్తుకున్నసరికి మళ్ళీ అది ఎట్లు నేను ఉంటే తింటానే లేకపోతే నాతో వస్తాయి. అది ఎట్లు ఉన్నాయి ఇక్కడ పందులు ఉన్నాయే నేను కొద్దిగా వరి వస్తాను. సరే అన్న అయితే మళ్ళీ ఇక మొత్తుకున్నా నేను ఇట్లా అది నన్ను చూసింది కానీ నేను పులిని చూడలే. చూసిన అయితే డైరెక్ట్ నీలాగానే నా దగ్గరనే వచ్చింది. నేను ఎట్లా తిరిగినో అట్లనే నన్ను పట్టుకున్నసరికి నేను మస్తు మొత్తుకున్నా. ఒకటేసారి మొత్తుకున్నా అయితే ఇడిసబెట్టింది. మళ్ళీ పట్టుకున్నదంతా ఆమె ఆల్రెడీ వచ్చింది. అంతలో వచ్చింది అది మొత్తుకుంటూ వచ్చింది. మొత్తుకున్నసరికి అది పెద్ద టీషర్ట్ అది లూజ్లో టీషర్ట్ పెట్టుకుని ఉండే. ఇట్లనే మొత్తుకుంటూ వచ్చింది. అయితే దాన్ని చూసి ఎట్లనో కొద్దిగా ఇడిచిపెట్టి పక్కకైంది. అది పక్కకైతే గాండ్రింపులతో గంభీరంగా ఉన్న పెద్ద పులిపై రాణి రుద్రమ తరహాలో దాడి చేసి భర్తను కాపాడుకున్న సుజాత ధైర్య సాహసాన్ని పలువురు కొనియాడారు.